కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఇచ్చిన మాటను తప్పనుందా? తెలంగాణలో ఈ పథకం కారణంగా ప్రభుత్వంపై తీవ్రమైన నెగటివిటీ రావడాన్ని చూసి మెల్లిగా ఈ పథకానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తుందా అంటే ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తుందని అంటున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో ఉచిత బస్సు పథకం ఏ జిల్లాకు సంబంధించిన మహిళలు ఆ జిల్లాలో పర్యటించడానికి మాత్రమే, ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పర్యటించడానికి కాదు. అలా మేము ఎప్పుడు చెప్పలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా, కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం ఇలా చేయలేదు. మహిళలకు తెలంగాణలో ఒక చోటు నుండి మరో చోటుకు ఎక్కడికి వెళ్ళినా ఉచితమే. దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరిగాయి. ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. అందుకే పథకం ఎప్పటి నుండి అమలు చేయబోతున్నారు అనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ పథకంపై ప్రభుత్వం విధి విధానాలు ఎలా ఉండబోతుందో మంత్రి వ్యాఖ్యలతో తేట తెల్లమయ్యాయి. సూపర్ 6 లో ప్రస్తుతం సామాజిక పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ పథకాలు అమలు అయ్యాయి. మిగిలిన పథకాల్లో అత్యంత కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటివి మే నెల నుండి ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే అసెంబ్లీలో పలుమార్లు కూటమి నేతలు అధికారికంగా ప్రకటించారు. మరి ఎంత మేరకు ఈ పథకాలను అమలు చేస్తారు, ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా అనేది చూడాలి. 6 నెలలు జనాలు కూడా ఈ పథకాల గురించి అడగలేదు. కొత్త ప్రభుత్వం కదా, కాస్త సర్దుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ 6 నెలల తర్వాత ఈ పథకాల గురించి అడగడం మొదలు పెట్టారు. జనాల్లో నెగిటివిటీ పెరిగింది. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి జనాలు చేయడం లేదు. కానీ తల్లికి వందనం పథకంపై మాత్రం చాలా గట్టి ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే మాజీ సీఎం జగన్ ప్రభుత్వానికి స్థాపించిన 6 నెలలకు ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ కూటమి ప్రభుత్వానికి 6 నెలలు దాటి 9వ నెలలోకి అడుగు పెడుతుంది. బడ్జెట్ లో పథకానికి 9,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. మే నెలలో ఒక్క కుటుంబంలో ఎంతమంది అమ్మాయిలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తే కూటమికి తిరుగు ఉండదు. చేయకపోతే మాత్రం ఘోరమైన నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన నెగిటివిటీ ఉందని రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అందరికీ అర్థమైంది. కూటమి ప్రభుత్వం ఆ స్థాయికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.